ఏ తప్పుకోవే. నిన్నే మా అక్క వాళ్ళు దానం తీసుకున్నారు. ముద్దుగా దాన్ని దత్తత అని నాకు చెప్పకండి. ఈ పిల్లని కూడా జోగయ్య శాస్త్రి గారు సాకలేక ఇచ్చేశారు కదా. గాయత్రిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చారు శాస్త్రి గారు. పిల్లకు తల్లిదండ్రులు లేరని నయని వాళ్ళు గాయత్రిని దత్తత తీసుకున్నారు. నువ్వు కన్నబిడ్డనిచ్చేస్తున్నావు. తండ్రి కాడని మీ కొడుకు మూతి ముడుచుకున్నప్పుడు నేను కూడా తల్లిని కాదనుకొని ఇచ్చేస్తున్నానత్తయ్య. పెద్దపట్టమా పట్టు. తరణి చేతులు పట్టుకోమనంటే నువ్వు నా చేయి పట్టుకున్నావేంటక్క? విక్రాంత్ బాబు, పాప తీసుకోండి. నేను తన తండ్రిని కాదని సుమన కూడా తెంచేసుకున్నాక, బిడ్డతో కూడా తెగదెంపులు చేసుకున్నాక మన ఉలూచిని తీసుకోవటం ఎందుకొదినా? నేను తీసుకోమన్నాను విక్రాంత్ బాబు. నేనివ్వను. చెల్లి చెప్పాక తీసుకోవాల్సిందే చిట్టి. సుమన ఇవ్వు. నేనివ్వను. ఇవ్వమన్నానా? ఇవ్వు. అరే ఏంటి దౌర్జన్యం? అక్క చెల్లి, అక్క చెల్లి ఆగు, అక్క చెల్లి ఆగు. ఎందుకు కొడుతున్నావో చెప్పు ముందు. చెప్పడం ఎందుకు? గాయత్రి పాప తీసుకొచ్చిన మొబైల్లో వీళ్ళిద్దరి బండారం బయటపడింది. చూడండి. నయని దగ్గర లేకుండా, మానసాదేవి అమ్మవారి గుడికి కూడా చేరకుండా భుజంగమణి నీ దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది సుమనా? ఉలూచుని నువ్వు గనక నా వెంట నాగలోకానికి పంపించావే అనుకో, అక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా భుజంగమణి వెంట ఉండాల్సిందే. అది లేకుండా రానేలేరు. రేపే నా బిడ్డ నాకు కావాలని ఏడుస్తాను. అప్పుడు నాగలోకానికి నేను వెళ్ళాలి అంటే నా చేతికి భుజంగమని ఇస్తారు. ఉలూచి దగ్గరికి వచ్చేస్తాను. మమ్మీ, ఏంటిదంతా? ఎవరికి వాళ్ళు ఎంత పెద్ద స్కెచ్ వేశారు. అమ్మ పెద్ద బొట్టమ్మా, మా అమ్మలా మనసు ఉంటుందనుకున్నాను నీకు. సుమనకిలా చెప్పి పసిబిడ్డని ఎత్తుకుపోవడానికి నీకు సిగ్గులేదా? అది కాటేసినా పర్లేదు గాని 2 దెబ్బలు తగిలించండి. బిడ్డ మీద మమకారంతో ఇంకేం చెప్పద్దు. ముందెక్కడి నుంచి వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళమన్నారా? దురంధ్ర, చలి పెడుతుందా అలా కూర్చున్నావు? భయమేస్తోందొదినా. దేనికి? నయని సుమ్మి చెంపను తబలా వాయించినట్టు వాయించడం గుర్తు చేసుకునే కొద్దీ గుండెల్లో దడగా ఉంది. హాయ్ హాయ్ హాయ్, ఏం చేస్తున్నారిద్దరూ? నీకోసమే ఎదురు చూస్తున్నాం. హాస్తో పనే ఉందొదినా. మీరు చెప్పిన పని ఏది చెయ్యదు కదా. గాయత్రి పాపకు చెప్తే శుభ్రంగా చేసి పెడుతుంది. చిన్నపిల్ల ఏం చేస్తుందో వదినా?
అయ్యా విష్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు బాబు ఈ పిల్లని? ఏమైంది అత్తయ్య? ఏమైందా? నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు. మీ ఆవిడ వాళ్ళ చెల్లిని డీప్ ఫ్రై చేయడానికి కారణం మీ దత్త బేబీనే. నాకు అర్థం కావట్లేదు. ఏమన్నావు అత్తయ్య? చిన్న పిల్ల వల్ల జరిగిన పెద్ద కథ అనుకో విశాల్. పెద్ద బొట్టమ్మకు ఉలూచి పాపని దానం చేస్తానని చిట్టి హడావిడి చేసింది. వాట్? ఇంకా ఉంది విశాల్, పూర్తిగా విను. పాపని ఇచ్చాక మళ్ళీ ఉలూచి కావాలి కావాలి అని చిట్టి ఏడిస్తే భుజంగమణిని చేతికిచ్చి నాగలోకానికి వెళ్లి ఉలూచిని తెచ్చుకోమని నయని ఆఫర్ ఇస్తుందని ఆశపడింది. ఇది అత్యాశ కదా? ఇదంతా సుమననే చెప్పిందా? పెద్ద బొట్టమ్మ తను ఇద్దరూ మాట్లాడుకున్నారు. అదంతా గాయత్రి పాప మొబైల్లో రికార్డ్ చేసి వీడియోని నైనికి చూపించింది. వావ్! నువ్వు వావ్ అంటున్నావు. చెల్లి చిట్టిని దబదబా కొడుతుంటే తను కెవ్వు కెవ్వు మన్నది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్లని చూశాను కానీ బిడ్డను కన్న తల్లే కడుపు కోత పెట్టుకునే వాళ్లను నేనెక్కడా చూడలేదు. చిట్టినే చూస్తున్నాను, అరుదైన మనిషే. ఇంత చిన్న వయసులో ఈ పిల్లకిన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని మేమే ఆశ్చర్యపోతున్నాం విశాల్. నిజంగా గ్రేట్. గాయత్రి, నువ్వు సమయస్ఫూర్తితో భుజంగమణిని ఎవరి పాలు కాకుండా చేసావు కాబట్టి వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ తీసుకొస్తాను. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు విశాల్? చాక్లెట్లు తీసుకురావడానికి అనుకుంటా. వచ్చేటప్పుడు అని అన్నాడంటే వేరే పనేదైనా ఉందనే కదా. ఈ ఫైల్ భాస్కర్ గారికి ఇచ్చేసి వస్తాను అదనా. విక్రాంత్ని పంపిస్తే ఇచ్చేసి వస్తాడు కదా? లేదమ్మా, వాళ్ళ ఎదురుగానే నేను ఇంకొకసారి సైన్ చేయాల్సి ఉంటుంది. అరగంటలో రిటర్న్ అవుతాను. జాగ్రత్త విశాల్. అలాగే వదినా. నాన్న వచ్చేస్తాడు గాయత్రి, నువ్వు హాల్లో ఆడుకుందువు గాని పద. మనుషులతో ఆడుకుంటుంది గాని బొమ్మలు అక్కర్లేదనుకుంటా. నువ్వింకా ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటాను? నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు, రోడ్డు మీద. ఏం పాపం? నువ్వు చేసిన పాపం. నేను మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని అలా చేశాను. మన ఫ్యామిలీ అంటే మీరు, నేను, ఉలుచి పాప. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సరే పద. ఎక్కడికి? కట్టు బట్టలతో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఉన్న పలంగా వెళ్తే ఎక్కడ బతుకుతామండి? ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ ఎన్నేళ్లు బతుకుతామని నువ్వే అన్నావు కదా. నాకంటూ అష్టైశ్వర్యాలొస్తే అప్పుడు ఆలోచిద్దాం అంటాను. దవడ సాగుతుందేమనుకున్నావు? కొట్టకండి. మా అక్క ఆపకుండా కొట్టిన దెబ్బలకే ఇంకా నొప్పి అలాగే ఉంది. కాస్త కోలుకొనివ్వండి. నిన్ను కొట్టడం కాదు, చంపేయాల్సింది నయని వదిన. అంత పెద్ద పాప నేనేం చేశానని? పసి పాప ఉలూచి, తనని దానం చేయాలని చూస్తావా? అదొక ఎత్తుగడండి. చెరకుగడ విరిగేలా కొడతాను అలా అన్నావంటే. భుజంగమణి కోసం ఇన్ని కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. అది కూడా పసికందును అడ్డం పెట్టుకుని నాటకాలాడితే ఈసారి నిన్ను నిలువునా వేరు చేస్తాను. ఇదంతా దత్తపుత్రిక వల్లే. ఆ పిల్ల కనుక వీడియో తీసుండకపోతే నేను అన్ని అనుకున్నట్టే జరిగేవి. గాయత్రి కాబట్టి నీ బండారాన్ని బయట పెట్టగలిగింది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో ఉండి ఎవరికైనా ద్రోహం తలపెట్టాలని చూసావే అనుకో, ఉల్లూచి పాపను కూడా నయని వదిని దత్తత తీసుకోమని చెప్తాను. నేను ఊరుకుంటానా? నువ్వెక్కడుంటావు?
ఎందుకుండను? నిన్నెప్పుడో నరకానికి పంపించి శుభకార్యాలు మొదలు పెట్టొచ్చనేగా చెప్తున్నాను. అర్థం కాలేదనుకుంటా. అర్థమైందిలేండి. వెళ్ళ. మా అక్క కన్నా గాయత్రి పాపతోని నాకు ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఆ పిల్ల సంగతి చెప్పాలి. వెళ్ళు. ఊరుకో ఉలుచి, ఊరుకోమన్నానా? మీ అమ్మా నాన్న ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవలు పట్టమే సరిపోతుంది. ఇంక నిన్నెక్కడ పట్టించుకుంటారు? ఇదిగో ఇక్కడ గాయత్రక్క బొమ్మతో ఆడుకుంటుంది చూడు, నువ్వు కూడా ఆడుకో. చెల్లిని ఆడించమ్మా గాయత్రి, ఒక బొమ్మ ఇవ్వు. అయ్యో ఏడోకమ్మా, ఆడుకో. ఇలా చూడు. ఏమండి, ఎక్కడున్నారు? బా, వినిపించడం లేదండి. ఉలిచి పాప ఏడుస్తుంది. పక్కకొస్తాను, లైన్లో ఉండండి. హాల్లో పిల్లలు తప్ప ఎవ్వరూ లేరు. ఎవరు ఏమైనా అనుకోని ఉలుచి పాపను తీసుకుని వెళ్ళిపోతాను. అలా చూస్తున్నావేంటి గాయత్రి? మళ్ళీ వచ్చానేంటనా? నేనెక్కడికి వెళ్తాను? ఉలూచినిచ్చేస్తే మాత్రం ఉండను. అయినా ఎవరో ఇస్తారని ఎదురు చూస్తే నా ఆయుష్ ముగిసిపోయేలా ఉంది. పిల్లని ఎత్తుకుని పోయి మళ్ళీ తిరిగి వస్తే ఒట్టు. ఉలూచి అన్న ఏడుస్తుంది. ఉలూచి, అమ్మో, ఆసనం వస్తున్నట్టుంది. ఉలూచి, అరే రే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఫోన్ మాట్లాడొచ్చినా సరే ఇంకా ఉలిచి పాప ఏడుస్తూనే ఉందా? నువ్వు ఫోన్ మాట్లాడితే పాప ఎందుకు ఏడు పాపేస్తుంది పిన్ని? విచిత్రంగా చెప్తావు. కిందాకటి నుంచి ఏడుస్తూనే ఉంది హాస్. సుమన్ ఏం చేస్తుంది? మొగుడు పెళ్లాలకు మూతి విడుపులే ముఖ్యమమ్మా. నేనే పిల్ల ఏడుస్తుంటే చూడలేక ఎత్తుకునొచ్చాను. ఉలుచి, ఊరుకోమ్మా. ఊరుకో ఉలుచి, ఏడోకు నాన్న, ఏడోకు. ఊరుకున్నా. చెడు 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 చెడు. చచ్చాను. మాటలు రాని గాయత్రి నేనిక్కడ దాక్కున్నానని చూయిస్తుంది. ఏంటమ్మా అటువైపు చూపిస్తుంది? ఏముందక్కడ? మమ్మీ, ఇక్కడ ఏముంది? ఏమీ లేదు కదా? అవును, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అన్నిసార్లు చెప్పక్కర్లేదు. మళ్ళీ చూపిస్తోంది. ఏం పడేసుకుందో ఏంటో, తీసివ్వండి. నేను చూస్తా నాగనైని. ఏంటి పెద్ద పట్టుమ్మా, ఇక్కడ దాక్కున్నావు? ఉలిచి పాప కోసం వచ్చాను. నేనిక్కడ ఉన్నట్టు చెప్పకండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్పకండి. చెప్పను గాని భుజంగమణిని తీసుకోవడానికి సహాయం చేస్తావా? అలాగేనమ్మా. అత్తయ్య చూస్తున్నారా లేకపోతే కింద పడిపోయారా? చూశాను, ఇక్కడేం లేదు. ఉలుచి, అరే, ఉలుచి ఇక్కడే ఉంది. నువ్వు ఇల్లంతా వెతుకుతున్నావు? ఎత్తుకొచ్చారని నాకేం తెలుసు?
ఎత్తుకుని వచ్చానే, ఎత్తేసుకుని రాలేదు. ఇలా ఇవ్వక్క. గాయత్రి, ఏముంది అక్కడ? మా మమ్మీ వెతికింది కదా, ఏం లేదు ఇక్కడ. గాయత్రి, ఏదో పారేసుకున్నట్టుంది, లేకపోతే గాయత్రలా చూపించదు. చూడండి విక్రాంత్ బాబు. మీ వదిన గారు ఆర్డర్ వేశారు కదా, వెళ్ళి చూడండి. నువ్వు ఆపుతావా? రే, మమ్మీ చూసిందిరా, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏదో ఉందని గాయత్రి పాప ఇటువైపు చూపిస్తోంది. చిన్నపిల్లలకు ఏం తోస్తే అలా ప్రవర్తిస్తారా? అరే, మాటలు వస్తే తను ఏం చెప్తుందో అర్థమయ్యేది. ఇటే చేయి చూపిస్తే ఏం అర్థమవుతుంది? దొంగల వైపు చూపిస్తుందేమో. రేయ్, అదే అత్తయ్య, ఇంట్లోకి ఎవరైనా దొంగలు దూరారేమో అని, అందుకని గాయత్రి వేలు చూపిస్తుందేమోనని నాకు అనిపించింది, అంతే. గాయత్రి, కింద పడుకుని మరీ చూపించక్కర్లేదు. వెళ్ళు, అక్కడేముందో చూపించు. విక్కీ తీస్తాడు, నువ్వు వెళ్ళు. మమ్మీ, కమాన్ గాయత్రి, నువ్వు చూపించమ్మా. కనపడితే తప్పకుండా బయటకు తీద్దాం. నన్నే చూయిస్తుందా ఏంటి? సుమను మాత్రమే కాదు, ఈసారి నైని కూడా ఊరుకోదు. ఇప్పుడేం చెయ్యాలి? అక్కడికి వెళ్ళి పడుకుందేంటి? సంథింగ్ ఏదో ఉంది, లేకపోతే గాయత్రి అలా చేయదు. ఏదో ఉన్నట్టుంది. ఇలా అయితే చూడలేను. సర్పరూపంలోకి మారి చూస్తేనే గాని తెలియదు. అమ్మా, కాస్త పక్కకు జరుగుతారా? ఎందుకు? గాయత్రి పాప ఏదో పారేసుకున్నట్టుందమ్మా. పాప దాని కింద చూపిస్తుంది, మీరొకసారి చూడండి. తీసివు విక్రాంత్. తీస్తాను వదినా. భుజంగమని ఇక్కడే ఉందే, నేను చూడనే లేదు. దేనికోసమా గాయత్రి ఇటువైపు చూపించింది? ఉలూచిని కాదు, భుజంగమణిని తీసుకెళ్ళిపోతాను. గాయత్రి, నేను చూస్తానుండమ్మా. గాయత్రి, ఏమైంది విక్రాంత్ బాబు? వదలు. గాయత్రి, గాయత్రి, అయ్యో, గాయత్రి, ఏమైంది విక్రాంత్ బాబు? నోట్లోంచి మెరుగొస్తుంది వదినా. అయ్యో బావు, అదే కాటేసినట్టుంది. పెద్ద బుట్టమ్మే కాటేసింది మమ్మీ. రే, నోరు మూసుకోరా.
పెద్ద బొట్టమ్మని నీకెలా తెలుసు? ఏ పామో ఏమో. ఆ, పెద్ద పొట్టమ్మే. ఆ చేతిలో ఏం పట్టుకుంది? భుజంగమణి పట్టుకుంది.